ఇది వచ్చేసరికి 12th వీక్, అంటే 12 వారాలు గడిచింది. గత 11 వారాలు పక్కన పెడితే పృథ్వీ ఎప్పటి నుంచో వెళ్ళిపోవాలి, ఇంకా అలా ఏదో తన లక్ ఏదో ఫేవర్ చేస్తే ఇప్పటి వరకు వచ్చాడని చెప్పి చాలామంది కింద కామెంట్స్ చేశారు. నేను వాళ్ళకి రెస్పాన్స్ అంటే కింద వాళ్ళకి మెసేజెస్ ఏం పెట్టలేదు, రిప్లైస్ ఏమి. బట్ ఇందులో చెప్తున్నాను, పృథ్వీ వచ్చేసరికి అంటే ముందు వరకు ఏంటంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడన్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి ఎవరో ఒకరిని అయితే బిగ్ బాస్ పంపించేసేవారు. ఈసారి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లేరు, మొత్తం ఈ ఓజీ క్లాన్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇందులో జరిగింది ఏంటంటే మనకి ఈ టాస్క్లో వచ్చేసరికి పృథ్వీ అయితే బాగా లీస్ట్లో ఉన్నాడు, చాలా అంటే చాలా లీస్ట్లో ఉన్నాడు. అంటే తన గేమ్ ఏమో ఆడట్లేదు, బట్ తను స్టాండ్ తీసుకున్నాడు నిఖిల్ విషయంలో. నిన్న జరిగిన యష్మి నామినేషన్స్, సోనియా కానీ ఇలా చాలామంది పెద్ద పెద్ద వర్డ్స్, ట్రాప్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వల్ల తన నిఖిల్కి స్టాండ్ తీసుకున్న పద్ధతి ఇదంతా బాగుంది. బట్ అక్కడ ఎందుకో పృథ్వీ అంటే మెగా చీఫ్ అయితే బాగుంది అనుకుంటున్నాను నేను ఈ వారం. ఎందుకంటే ఈ వీక్ చూసుకుంటే ఎలిమినేషన్స్లో లీస్ట్లో అయితే ఉన్నాడు. సో నో ఎలిమినేషన్ అన్నది కూడా లేదు, ఎందుకంటే పక్కాగా ఉంటుంది ఎలిమినేషన్ ముందు వారం లేదు కాబట్టి. సో పృథ్వీ అయితే మోస్ట్లీ 95% ఛాన్సెస్ పృథ్వీ ఉన్నాయి. మళ్ళీ బిగ్ బాస్ ట్విస్ట్ అయినా పేల్చి యష్మిని కానీ పంపిస్తాడా తెలీదు, చూడాలి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.